మ్యాచ్ ఎట్లా అనిపించింది మీకు పంజాబ్ ఢిల్లీ? చాలా అద్భుతంగా ఉంది. ప్రియాన్ శరాన్, ప్రభు శర్మ ఇద్దరు చాలా బ్రహ్మాండంగా ఆడారు. ఆ కొట్టుడు ఏంటంటే మన ఇది నాకు గుర్తున్నది ఏదో బ్రహ్మానంద ఏదో సినిమా ఉంటుంది చూడు, బ్రహ్మానందకి కొట్టుడు పాడిచుడు అట్లా అట్లా ఉండండి. నిజంగా అమేజింగ్ మ్యాచ్ నిన్న అసలు అది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ డీసీ చేసి 264 కొట్టిన తర్వాత అసలు వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నారు. అసలు కొడతారా అనుకోరా? 264 చేజ్ చేస్తారా అనుకున్నా? నేనైతే అసలు అనుకోలేదు. బట్ పంజాబ్ పైన నమ్మకం ఉంది. అంటే మ్యాచ్ ఢిల్లీలో జరిగింది, బ్యాటింగ్ పిచ్ కాబట్టి పంజాబ్ కూడా ఒక అనుభవం ఉంది. ఇంతకుముందు అలాంటి హై స్కోర్ చేజ్ చేసింది కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ బ్యాటింగ్ చూసిన దాన్ని ఆడేదాన్ని బట్టి చూసి ఇద్దరు మధ్యలో అనిపించింది వీళ్ళిద్దరు ఆడితే చేజ్ చేసేస్తారు అనిపించింది. బట్ లాస్ట్లో వాళ్ళిద్దరు ఫినిష్ చేసేసారు. సో ఓవరాల్గా ఈ సీజన్ చూసుకుంటే బెస్ట్ టీం ఏదంటారు మీరు? నాకైతే ఆర్సీబీ అండి. ఆర్సీబీ. సో ఎట్లా ఆడుతుంది ఈసారి ఆర్సీబీ? అద్భుతం. మంచి ఫినిషర్లు ఉన్నారు, మంచి ఓపెనర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. ఇక నీకు తెలుసు కదా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే ఎలా ఉన్నారు అందరూ. సో అది. సో ఈసారి ఆర్సీబీలో కొంచెం స్ట్రాంగ్ అవుతే ఇంకా ఎవరు వస్తే స్ట్రాంగ్ అవుతాం మీరు అనుకుంటారు? ఆర్సీబీలో అయితే ఇంకా ఎవరు లేదని ఉన్న టీంతో చాలు, ఉన్న టీంని మంచి వాడుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇక అంతకన్నా మంచి టీం అయితే రాదు. ఇంతకుముందు కూడా లేకుండే, డివిలియర్స్ ఉన్నా వాట్సన్ ఉన్నా ఏం చేయలేకపోయినారు. ఇప్పుడైతే మంచి టీం ఉన్నది, వాళ్ళకన్నా మంచి టీం అనుకుంటున్నాను నేను. మంచి ఓపెనర్స్ ఉన్నారు, మంచి మిడిల్ ఆర్డర్స్ ఉన్నారు, మంచి కెప్టెన్ రజత్ పటిదార్ ఉన్నారు, మంచి ఫినిషర్స్ ఉన్నారు, రొమారియో షెఫా, టీమ్ డేవిడ్, మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో ఇది ఎనఫ్ అండి. సో ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే టీం ఏదంటారు ఈ సీజన్లో? ఎస్ఆర్హెచ్ ఒకటి ఉన్నది, ఒకటి పంజాబ్, రెండు అనుకుంటున్నా. సో ఈ రెండింటితో పక్క అంటే గెలిచే ఛాన్సులు అంటారు ఈ టీములతో? ఆర్సీబీ 100% ఉంది ఛాన్స్. వాటితో పొడుచుకుంటే ఆర్సీబీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో ఈ సీజన్ మొత్తంలో ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? నేనైతే అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ. బౌలర్ బెస్ట్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? ఆయన ఎవరో కొత్త, ఆయన అంత పేరు ఐడియా లేదు. ఇది మన శ్రీలంకన్ ప్లేయర్ ఆయన ఇషాన్ మలింగ బాగా అద్భుతంగా వేస్తున్నారు. ఇంకో ఆయన ఇండియన్ ప్లేయర్ ఎవరు అన్ముల్ పేరు అంత ఐడియా లేదు. ఇద్దరు బాగా వేస్తున్నారు. సో మీ అన్ని టీములు చూసుకుంటే ఏ టీం చాలా స్ట్రాంగ్ ఉంది, అరే ఈ టీం అమ్మో ఈ టీంతో ఆడద్దరు పోయి అని అన్నట్టు అయితే ఏ టీం అనిపిస్తుంది? పంజాబ్ ఒకటి, ఆర్సీబీ రెండు. పంజాబ్ ఆర్సీబీ రెండు. సో ఈసారి డిసైడ్ ఆర్సీబీ ఎవరు కప్పు కొడితే బాగుండదు అనిపిస్తుంది? నాకైతే పంజాబ్ అనిపిస్తుంది. అంటే ఎందుకు పంజాబ్ అని? ఎందుకు అంటే చాలా అద్భుతంగా ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకా చాలా రోజుల నుంచి ఒక కప్పు కూడా రాలేదు. సో అందుకే. హాయ్ బ్రదర్, మీ పేరు? శివన్న. బ్రదర్ ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తుంటాం. సో నిన్నటి మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ఎట్లా అనిపించింది మీకు? పర్లేదన్న, బాగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఢిల్లీ 264 కొట్టారు, వీళ్ళేమో చేంజింగ్ చేసేసారు. చేయలేరు అనుకున్నాము చేసింగ్, కానీ పర్వాలేదు, బాగానే కొట్టారు. పర్వాలేదు ఏం లేదు, బాగానే కొట్టారు. అంటే ప్రభాస్ సిమ్రన్ కానీ ఇటు ప్రియాన్ సారియా, ప్రశాంత్ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఆల్ ఆఫ్ యూ పర్లేదు, బాగానే అన్నారు అందరూ. సో ఈ సీజన్ చూసుకుంటే మళ్ళీ ది బెస్ట్ టీం ఏదంటారు మీ ఒపీనియన్ పరంగా? బెస్ట్ సీజన్ అంటే నేనైతే ఆర్సీబీ ఫ్యాను, ఆర్సీబీ అంటున్నాను. సో ఆర్సీబీ ఎట్లా ఆడుతుంది ఈ సీజన్లో? మరి పర్లేదు, బాగానే ఆడుతుంది. చూడాలి ఏమైనా, ఈసారి కూడా కప్పు కొడుతుంది అనుకుంటున్నాం. అంతే కానీ చూడాలి ఫైనల్గా. సో విరాట్ కోహ్లీ కానీ టీంలో ఉన్న విరాట్ కోహ్లీ స్ట్రాంగ్, రజత్ పటిదార్ కూడా కెప్టెన్స్ ఇన్నింగ్స్ బాగానే ఉంది. నెక్స్ట్ పర్వాలేదు అందరూ, టీమ్ డేవిడ్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ పర్వాలేదు, ఫిలిప్ సాల్ట్ అంతా బాగానే ఉంది. సో ఆర్సీబీకి గట్టి పోటీ ఇచ్చే టీం ఏదంటారు ఈసారి? గట్టి పోటీ పంజాబ్ అండ్ ఆర్ఆర్ ఉన్నట్టుంది. సో ఈ సీజన్లో చూసుకుంటే బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు లాస్ట్? బెస్ట్ సూర్యవంశీ అనుకుంటా, వైభవ్ సూర్య. బౌలర్ ఎవరు అనుకుంటున్నారు? బౌలరు ఎస్ఎన్ మలింగ.